ఈ నెల 16న జరిగే కేబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు ఐఆర్పై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఉద్యోగులు గత ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 27% ఐఆర్ 23% ఫిట్మెంట్ ఇవ్వడం వలన నష్టపోయామని వారు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని మేము చూసాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము అడగకుండానే 27% ఐఆర్ ఇచ్చి ఫిట్మెంటు 23% ఇచ్చినటువంటి ఘనత గత ప్రభుత్వం. మేము ఒక్కొక్కళ్ళం దాదాపుగా 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు నష్టపోయినటువంటి పరిస్థితి. మేము అందుకోసమే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటి అప్పీల్ చేస్తున్నాం. మేము మీరు ఉద్యోగుల యొక్క పక్షపాతిగా, ఉద్యోగ యొక్క హక్కుల కోసం, ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం అయితే రేపు 16వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్లో ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్లకు కంపల్సరిగా ఐఆర్ ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేమంతా కూడా గత ప్రభుత్వంలో మోసపోయినటువంటి ఉద్యోగలోకం ఇది. ఈ ఉద్యోగులకు ఇప్పుడు న్యాయం జరగకపోతే ఎప్పటికీ జరగదు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని మేము చూసాం.